హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండరా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. ఒకవేళ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మేమైతే అబుదాబీకి పోయి 1.5 month అవుతుంది. వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. అబుదాబీలో యాష్ ఐలాండ్ అని ఉంటుంది అనమాట. దాంట్లో ఒక 4 ప్లేసులు ఉంటాయి. అందులో సీ వరల్డ్ ఒకటి. ఈ సీ వరల్డ్కి పోయినాం మేము. ఈ బయట చూడండి, బ్రహ్మానందం నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆపండ్రో ఏం తిరుగుతారు కదా, ఆటాడిది చాలా పెద్దదునింది. ఇంకా లోపలంతా ఇట్టుందనమాట. అంతా కొండలు చుట్టూ మధ్యలో సెటప్ మాదిరి ఉంది. ఇదంతా సెటపే. ఇంకా మేము పైకి పోతా ఉన్నాము ఈ ఎస్కలేటర్ మీద. ఈ పైన కూడా చూడండి, కొండల్లోంచి నీళ్లు కారుతా అన్నట్టు భలే ఉంది కదా. అసలు ఇదంతా సెటపే. ఈ కొండల్లోనే మేము మధ్యలో ఎస్కలేటర్ పెట్టి పైకి ఆడుకోపోతా అన్నట్టుంది. చుట్టూ ఆకాశం కూడా అంత న్యాచురల్గా ఉంది, అంత బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏమున్నాయో లోపల నాతో పాటు మీరు కూడా చూడండి. ఇదే అన్నమాట యాష్ ఐలాండ్కి ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలి పోవాలి. మా ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ అందరం కలిసి పోయినాము. వాళ్ళేమో టికెట్లు తీసుకోవడానికి లోపలి పోయింటే మేమేమో బయట కూర్చొని ఉండము. ఇదన్నమాట బయట ఉండే లొకేషన్ అంతా. ఎంత బాగుంది అసలు. ఈ నిజం చెట్ల ఆర్టిఫిషియల్ చెట్ల అని అసలు కనుక్కోలేకపోతాం, అంత బాగుంది. పైన ఆకాశం కూడా దగ్గరగా ఉన్నట్టుంది. పాత పడవలు పెట్టినారు, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ లిఫ్ట్ తలుపులు చూడండి ఎట్టుందో. అసలు పాత ఇంటికి తుప్పు పట్టిన తలుపులు ఉంటాయి కదా, అట్టుంది. తీరా లోపల చూసే లిఫ్ట్ చాలా బాగుంది. ఈ పక్క డోర్లు ఓపెన్ అయినాయి, మళ్ళీ మేము దిగేటప్పుడు ఆ పక్క డోర్లు ఓపెన్ అయినాయి. లిఫ్ట్ కూడా వాళ్ళు అంతా బాగా చేసినారు. ఇంకా ఆ నుంచి మేము వాటర్ వరల్డ్ అని ఇంకొక ప్లేస్కి వచ్చినాము. ఇది కూడా యాష్ ఐలాండ్లో ఒకటి అనమాట. ఆ నుంచి ఈడికి ఎందుకు వచ్చినామో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఆ నుంచి ఈడికి వచ్చినాక చూడండి, నేను పోయింది నేషనల్ డే అనమాట. అప్పుడు December 1, 2 తేదీలలో 4 రోజులు సెలవులు ఇచ్చిండే అప్పుడు పోయినాము. ఇప్పటికైంది నాకు ఎడిట్ చేయడానికి. లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం చాలా కష్టము, కానీ చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను నా పిల్లలతో పని చేసుకోవడం, మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏదో నాకు చేయాలని ఇంట్రెస్ట్తో చేస్తూ ఉండా. చాలా కష్టం ఈ యూట్యూబ్ అంటే. నేను అనుకునేది ఒకటి, లోపలికి దిగినాక దానిలో తెలుస్తుంది అంటారు కదా, అట్టే ఉందనమాట. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినాము. లోపలికి వచ్చిన తర్వాత ఒక ఘోరమైన నిజం తెలిసింది మాకు. అది ఒక ఫ్యామిలీ స్కాన్ అయ్యి లోపలికి పోయిన తర్వాత మేము వెనకలు ఉండంగా అది తెలిసింది. అసలు చాలా ఘోరం అంటే ఘోరం. ఎందుకంటే ఇక్కడ 4 ప్లేసెస్ ఉంటాయన్నా కదా, అన్నీ ఎక్స్పెన్సివే. ఆ రోజు నేషనల్ డే కాబట్టి ఆఫర్లో టికెట్స్ ఉన్నాయి, ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లో లేదు. మేము ఫస్ట్ సీ వరల్డ్ పోయినాం కదా, ఆడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకుందామని పోయినాము. పర్ హెడ్కి 350 dirhams అడిగినాడు. అది కూడా 6 గంటల దాకానే ఉంటుందంట. మేము పోయేటప్పటికే 3 అయిందనమాట. ఇంకా 3 నుంచి 6 దాకా అంటే మేము ఎగాసగా పడి చూసేదంతా ఒక 2 గంటలు ఉంటుంది. 2 గంటలకి అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అనుకొని సరే వాటర్ వరల్డ్ ఆన్లైన్లో సెర్చ్ చేసింటే ఇది 8 దాకా ఉన్నింది. సరేనని ఈ టికెట్ గబగబా బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో అయితే కొంచెం ఆఫర్ వచ్చింది నేషనల్ డే అని. మాకు 250 dirhams పడింది. దాంతో కంపేర్ చేస్తే ఇది ఒక 2 గంటలు ఎక్కువ, మళ్ళీ అమౌంట్ కూడా తగ్గుతుంది కదా అని ఇంకా ఫాస్ట్గా బుక్ చేసుకొని ఈడికి వచ్చేసినాము. ఈడికి వచ్చిన తర్వాత పెద్ద బిస్కెట్ అయింది. అది కూడా కంటిన్యూగా చెప్తా ఉంటాను. ఇంకా నేను చెప్పినాను కదా నేషనల్ డే అప్పుడు పోయినామని. ఇక్కడ అంతా సెటప్ చేసినారు ఇల్లు. ఇది ఇక్కడ వాళ్ళకి డ్రెస్ కోడ్. మగోళ్ళేమో తెల్లది వేసుకుంటారు, ఆడోళ్ళేమో నల్లది వేసుకుంటారు. వీటిల్నేమో కందూరా, అబయా అంటారు. మగోళ్ళు వేసుకునే డ్రెస్ ని కందూరా అంటారు, ఆడోళ్ళు వేసుకునే దాన్ని అబయా అంటారు. ఇంకా లోపలంతా ఈ విధంగా ఉంటది. అక్కడక్కడ బీచ్ల మాదిరి సెటప్ చేసి బాగుందనమాట. ఇది ఆ పైన కనపడేటి అన్ని వాటర్ గేమ్స్. ఈడికి వచ్చిన తర్వాత చెప్పినాను కదా, పెద్ద బిస్కెట్ ఏంటంటే ఆన్లైన్ లో ఏమో 8 దాకునింది, కానీ ఈడికి వచ్చిన అడిగినాక 6 దాకానే పెట్టినాడు వాడు. 6 క్లోజ్ చేసేస్తామని చెప్పినారు. ఇంకా వచ్చిన తర్వాత ఆడికి ఒక ఫ్యామిలీ స్కాన్ అయిపోయిన తర్వాత వాళ్ళది, ఇంకా మళ్ళీ మాది. అయినా దుబాయ్ నుంచి అబుదాబీకి వచ్చి మళ్ళీ అదే పనిగా రాలేము.
ఒకవేళ వచ్చినా మళ్ళీ మనం ఆ టికెట్లు క్యాన్సిల్ చేసుకునే దానికి లేదు, అమౌంట్ వెనక్కి రాదు. ఆ టికెట్స్ అట్టే పెట్టుకొని మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాడుకోవాలి. మళ్ళీ మనం దుబాయ్ నుంచి అబుదాబీకి పోయేది ఎప్పుడు, వాడుకునేది ఎప్పుడు, ఎట్టయితే అట కానీలే అని ఇంకా లోపలికి వచ్చేసినాము. ఈడికి వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు మేము ఏం ఆలోచించకుండా టికెట్లు బుక్ చేసుకున్నామో. అంత పిచ్చిలాగా బిహేవ్ చేస్తాం ఒక్కోసారి, ఎంత చదువుకున్నా కానీ ఎర్ర పుష్పాలం అయిపోతాం ఎప్పుడోసారి. ఏమైంది, లోపలికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట, ఇక్కడ వాటర్ గేమ్స్ అంటే ప్రాపర్గా డ్రెస్ ఉండాలి, స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలి. మాకైతే ఒక్కరికి లేదు, పిల్లోళ్ళకి లేదు, పెద్దోళ్ళకి లేదు. కానీ ఏదో డిస్కౌంట్ వస్తుంది అని గబగబగబో బుక్ చేసేసుకున్నాం. ఆడికి పోయిన తర్వాత రియలైజ్ అయిపోయినాం, అయ్యో మనకు ఆ డ్రెస్ కూడా లేదే, ఏం చేసుకుంటాం మనం వీడికొచ్చి అని. ఇంకా తప్పని పరిస్థితుల్లో జీవాకు డ్రెస్ మార్చి జీవా ఆడుకునింది, మోహిత ఆడుకున్నాడు. వాళ్ళ కొడుకు చిన్నోడు 1 year బేబీ వాడు, పాపం వాడు ఏం ఆడుకోలే. 5 టికెట్లు తీసుకున్నాం, జీవాకు కూడా టికెటే. 5 టికెట్లు తీసుకొని ఎవ్వరు ఏం ఆడుకోలే, ఒక్క జీవా ఒక్కటే ఆడుకునింది. మోహిత్ అయితే ఒక అర్ధగంట ఆడుకున్నాడు. వానికి ఇంకా ఫుల్గా చలేసి నిద్రపోయినాడు. జీవాకు ఒక్క దానికోసం మేము ఎంత ఒక 1000 dirhams పెట్టినాము. అది మన ఇండియన్ రూపీస్తో లెక్కేస్తే ఇంకెంత అవుతుందో మీరే కామెంట్ చేయండి. అంత డబ్బులు పెట్టినాం మేము ఒక 2-3 గంటల కోసము. అది జీవా ఒక్కటే ఆడుకునింది, ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎనికిపోలేం కదా, లోపలికి వచ్చేసి కొద్దిసేపు ఆడుకున్నాము. ఇంకా ఇది 5 years బిలో ఆడుకుండే ప్లే ఏరియా అనమాట. మోహిత్ కోసం అని జీవా ఇద్దరు కలిసి ఇక్కడ ఆడుకున్నారు. ఆడ కాలు అడ్డం పెట్టు, ఆడబెట్టు. అది ఆ పొజిషన్లో నిలబడి తీయాలా. ఇంకా మేము ఈడ ఫోటోలు తీసుకుందామని ఇద్దరం పైన ఒకరం కింద ఒకరం నిలబడుకుంటే వీళ్ళు ఒక్క నిమిషమన్నా మాకు సపోర్ట్ చేస్తానరా. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటా పాడుకుంటా నిండ్రు. ఇది ఒక చిన్న స్లైడ్ అనమాట, బిఫోర్ 5 years వాళ్ళకి. ఇంకా ఈడ మోహిత్ కోసం అని కొద్దిసేపు ఆడుకునింది. ఈమె ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్కి పోతుంది, అదే పెద్ద స్లైడ్కి పోతుంది. ఎల్లో పెద్దది లైఫ్ జాకెట్ వేసుకొని పోవాలా, మునిగిపోవు వేసుకో. అంతేలే అది. అది తాడుది, తాడు లోపలికి దోపు. ఏం కాదు పోమ్మా, అదే అందరు వేసుకొని పో. చూడు అందరు వేసుకోండి. కాళ్ళు వదిలిపెట్టినా, ఫ్రీగా రా, ఫ్రీగా రా. నన్ను వా రా రా రా, పూర్తి పనుకోవద్దు. వావ్, నైస్ జీవా, నైస్. అక్కడే ఉండు. అవునా, పో ఇంక నాన్న దగ్గరికి పో, మళ్ళీ ఆ పక్క ఎక్కుపో. ఉండు ఒకసారి ఫోటో తీస్తా.